హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాప్ డెవలప్మెంట్ అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మన మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ని ఎలా తయారు చేయాలి, అసలు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం యాప్ అనేది తయారు చేద్దాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఆ యొక్క యాప్ ఇన్స్టాలేషన్ అని అవన్నీ నేనేం చెప్పను, ఎందుకంటే యూట్యూబ్లో ఆల్రెడీ చాలా సోర్సెస్ ఉన్నాయి. సో వాటిలో మీరు ఎలా ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మన యొక్క ప్లాట్ఫామ్, సో ఆ ప్లాట్ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీరు చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. సో నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఆల్రెడీ అది మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను చెప్పబోయేది ఏంటంటే యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, అండ్ ఫర్దర్ వీడియోస్లో కొంచెం చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ అని చేద్దాం. సో ఈ ప్రాజెక్ట్స్ వల్ల మీకంటూ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, నేను అయితే కరెంట్లీ ఆండ్రాయిడ్ స్టూడియో వెర్షన్ 4.2.1 అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కాన్ఫిగర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు స్క్రీన్లో చూడండి. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఈ డైలాగ్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ అనే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని ఇలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ కాన్ఫిగర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అది ఓపెన్ చేసి చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ స్టూడియో న్యూ వెర్షన్ అనేది సపోజ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు, యాప్ అనేది ఓపెన్ చేయగానే మీకు రాబోయే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో అట్ ఫస్ట్ నేను ఒక న్యూ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే మనం క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయాలి. సో ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది కొంచెం హెవీ యాప్ కాబట్టి మీ యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ బేస్ అయి కూడా ఇది రన్ అవుతుంది. ఒకవేళ మీ సిస్టమ్ అనేది స్లోగా ఉంటే ఇది కొంచెం కాస్త స్లోగా అవుతుంది. సో డోంట్ వరీ, బట్ ఇది అయితే వర్క్ అవుతుంది మీ సిస్టంలో. ఓకే, సో అట్ ఫస్ట్ మనకి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అయింది, నెక్స్ట్ యాక్టివిటీ. ఓకే, ఇందులో ఏమంటే ఏంటి, బేసిక్ యాక్టివిటీ, బాటమ్ నావిగేషన్ యాక్టివిటీ, ఎంటీ అని, ఫుల్ స్క్రీన్ అని, admob మ్యాప్స్ అని, అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ యాక్టివిటీ అని, ట్యాబ్డ్ యాక్టివిటీ అని, ఇలా సో ఆన్ ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్రీ మోడల్. ఆల్రెడీ ఇవన్నీ మనం సపోజ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ యాక్టివిటీ ఓపెన్ చేసాం అనుకోండి, ఆల్రెడీ ఫుల్ స్క్రీన్ యాక్టివిటీకి కావాల్సిన కోడ్ అనేది అక్కడ టైప్ చేసి ఉంటుంది. సో ఏంటంటే ఇది రెడీమేడ్ టెంప్లెట్స్ టైప్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ఎంటీ యాక్టివిటీ అనేది తీసుకుందాం, ఎందుకంటే మనం ఎంటీ యాక్టివిటీ తీసుకుని అందులో మనం కోడ్ చేసి అందులో మనం ఇప్పుడు డెవలప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎంటీ యాక్టివిటీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనం ఇప్పుడు క్రియేట్ చేసిన యాక్టివిటీకి నేమ్ అనేది పెట్టాలిగా, అంటే యాక్టివిటీకి నేమ్ పెట్టాం. యాప్ నేమ్ ఏంటి, సో నేమ్ దాని దగ్గర నేను ఏమి ఇచ్చా అంటే నాది సపోజ్ నాది ఫస్ట్ యాప్ అని చెప్పేసి నేను పేరు ఇచ్చా. అండ్ ఈ ప్యాకేజ్ నేమ్ చూసారా, కామ్ డాట్ మీకు నచ్చిన నేమ్ డాట్ పైన యాప్ నేమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఈ యాప్ నేమ్ అనేది సపోజ్ మీకు ఎలా మన యొక్క ఇంటి పేరు ఎలాగో ఈ ప్యాకేజ్ నేమ్ అనేది కూడా ఒక యాప్కి అలా అనమాట. సపోజ్ ఒకవేళ యాప్ అనేది ప్లే స్టోర్లో మనం అప్లోడ్ చేయాలనుకున్నాం అనుకోండి సపోజ్, అప్పుడు మనకి ప్యాకేజ్ నేమ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా సపోజ్ ఫైర్బేస్కి మన యొక్క యాప్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాం, సో ఆ కనెక్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఈ ప్యాకేజ్ నేమ్ అనేది అక్కడ రిజిస్టర్ చేస్తాం అన్నమాట. సో అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుంది, ఈ ప్యాకేజ్ నేమ్ మనకి ఎలా యూజ్ అవుతుందని. ఓకే, అండ్ నెక్స్ట్ సేవ్ లొకేషన్. ఈ యొక్క లొకేషన్ అనేది అది మీ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్ అండ్ మీ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి మీరు ఆ లొకేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్కన బ్రౌజ్ ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు ఇలా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ యాప్ డెవలప్ చేసేస్తాం బాగానే ఉంది, అన్నీ చెప్తున్నాం బాగానే ఉంది, బట్ ఏ కోడింగ్ వాడతారు అనే డౌట్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది 2 కోడింగ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది, ఒకటి జావా అండ్ ఇంకోటి కొట్లిన్. ఓకే, బట్ మనం మోస్ట్లీ ప్రిఫర్డ్ ఏంటంటే జావా. సో మనం కూడా జావానే ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇదిగోండి ఈ లాంగ్వేజ్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకో, జావా కొట్లిన్ అని ఉన్నది. సో నేను జావాని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మినిమం ఎస్డికే దగ్గర మీ యొక్క యాప్ అనేది మినిమం ఏ యొక్క ఎస్డికేకి సపోర్టబుల్ అండ్ అబోవ్ అన్నిటికి సపోర్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏంటి ఆండ్రాయిడ్ 9 అండ్ అబోవ్ వెర్షన్స్కి నా యొక్క యాప్ అనేది సపోర్టబుల్. సో 69% ఆఫ్ డివైజెస్ విల్ సపోర్ట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఫినిష్ అనేది నేను క్లిక్ చేసేస్తున్నాను. సో నేను ఇక్కడ మీకు వీడియో ఏం స్కిప్ చేయట్లేదు, మీ యొక్క సిస్టమ్ స్పీడ్ బట్టి గ్రాడ్యువల్ బిల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నా సిస్టమ్ ఒక మీడియం రేంజ్ సిస్టమ్ కాబట్టి
సో కొంచెం స్లోగా అవుతుంది అనమాట ఇండెక్సెస్ ఇవన్నీ రన్ అయ్యేసరికి. సో ఇదిగోండి ఇక్కడ బిల్డ్లోకి వెళ్తే మీకు గ్రాడల్ స్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇదిగోండి ఇంకా సింక్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు ఇది బిల్డ్ అయినంత వరకు నాకు ఇక్కడ ఫోల్డర్స్ హైరార్కీ ఏం చూపేవన్నమాట. సో ఇది బిల్డ్ అయ్యేలోపు మీకు కొన్ని ఇక్కడ బేసిక్ కొన్ని చెప్తా చూడండి. చూసారు అక్కడ స్టార్ట్ గ్రాడల్ బిల్డింగ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇది అనేది సపోజ్ ఇక్కడనే మన యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడికి వస్తుంది. సపోజ్ ఇది క్లిక్ చేసాం అనుకుంటే పోతుంది, అండ్ ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది రిసోర్సెస్ మేనేజర్ అనమాట. ఇలా బిల్డ్ వెర్షన్ వేరియన్స్ ఫేవరెట్స్ స్ట్రక్చర్ అని ఇలా డిఫరెంట్ టైప్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇంక ఇది లోడింగ్ అవుతుంది. దీనికోసం మీకు చెప్తామంటే ఓకే నెక్స్ట్ ఇది మీ యొక్క ఈమెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీరు అది మీ యొక్క రిక్వైర్మెంట్. సపోజ్ మీరు ఫైర్బేస్కి దీన్ని లింక్ చేయాలనుకుంటే పక్కా మీరు సైన్ ఇన్ అయితే అవ్వాలి. అండ్ ఈ ఫైల్లోకి వెళ్ళి మీరు కొత్తగా ఏమైనా ఇందులో ఇంపోర్ట్ చేయాలన్నా ఇది న్యూ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసేస్తున్నాను. మీకు ఇది ఏదైనా ఇది లోడ్ అవ్వాలి, ఇది కాస్త టైం తీసుకుంటుంది. చూడండి నాకు బిల్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో నాకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 1 minute 17 seconds అయితే పట్టింది. బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ స్పీడ్ బట్టి ఇది మీకు డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఎక్కువసేపు పట్టవచ్చు, కొంతమందికి నాకన్నా త్వరగా అయిపోవచ్చు. ఓకే, సో ఇంకా వీడియోలు అన్నీ చేయకుండా స్కిప్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా మ్యాటర్లోనే తర్వాత ముగిద్దాం. ఓకే, ఈ మెయిన్ యాక్టివిటీ అండ్ యాక్టివిటీ మెయిన్ XML అని చెప్పేసి 2 folders ఓపెన్ అయ్యాయి. అంటే .java .xml అని చెప్పేసి 2 files అనేవి మనకు ఓపెన్ అయ్యి ఉన్నాయి కదా. ఇక్కడ యాప్ యొక్క యూఐ అంటే ఏంటి? యాప్ యొక్క డిజైన్ లేఅవుట్ని డిజైన్ చేయడానికి మన XML ఫైల్లో మనం డిజైన్ చేస్తాం. XML ఫైల్ యూజ్ చేసి లేఅవుట్ని డిజైన్ చేస్తాం. ఓకే, ఆ లేఅవుట్ డిజైన్ చేశాక ఆ లేఅవుట్కి కొంత ఫంక్షనాలిటీ ఇవ్వాలి కదా. ఆ ఫంక్షనాలిటీ ఇవ్వడం కోసం మనం మెయిన్ యాక్టివిటీ జావాలో కోడ్ అనేది ఈ మెయిన్ యాక్టివిటీ జావాలో కోడ్ రాస్తాం. ఓకే, సో ఇది చూడండి మీకు ఫస్ట్ ఇలా యాప్ గ్రాడల్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో యాప్లోకి వెళ్ళగానే మేనిఫెస్ట్ ఫైల్, ఇది రూట్ ఫోల్డర్ అన్నమాట. మేనిఫెస్ట్ ఫైల్ అనేది రూట్ ఆఫ్ ది యాప్ అనమాట. చూడండి ఈ మేనిఫెస్ట్ ఫైల్లో అన్ని పర్మిషన్స్ కానీ, సపోజ్ యూజర్ యొక్క లొకేషన్ పర్మిషన్ అడగడానికి కానీ, యూజర్ యొక్క ఇంటర్నెట్ పర్మిషన్ అడగాలన్నా కానీ మనం ఇక్కడ యూజర్ పర్మిషన్స్ అనేవి డిక్లేర్ చేయాలి. సో ఆ పర్మిషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఈ ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్ అనేది పర్ఫెక్ట్. ఇది అయితే కంపల్సరీ ఒక యాప్ మేనిఫెస్ట్ ఫైల్ లేకుండా అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది మేనిఫెస్ట్ ఫైల్. అండ్ ఈ జావా ఫోల్డర్లో చూసారా ఇది ఒక నా ప్యాకేజ్ నేమ్తో మెయిన్ యాక్టివిటీ జావా. సో ఇందులో జావా ఫైల్స్ అనేవి ఇందులో సేవ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ ఆండ్రాయిడ్ టెస్టింగ్ కోసం అనమాట. వాటితో పెద్ద యూజ్ అయితే మనకేం ఉండదు. సో ఇందులో మెయిన్ యాక్టివిటీ జావా అనే ఒక ఫైల్ అనేది మనది జావా ఫోల్డర్స్ అన్నీ అందులో సేవ్ అవుతాయి అనమాట ఆ యొక్క డైరెక్టరీలో. ఓకే, అండ్ రిసోర్స్ అనే ఒక ఫోల్డర్లో చూడండి ఇక్కడ డ్రాయబుల్ అని చెప్పేసి ఉంది. డ్రాయబుల్లో ఏముంది? XML ఫైల్ యొక్క లాంచర్ ఐకాన్స్ కానీ, ఈ డ్రాయబుల్ ఫైల్లో ఏంటంటే మన యొక్క ఇమేజెస్ కానీ కొన్ని డిజైన్ XML ఫైల్స్ కానీ మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, అందులో క్రియేట్ చేసుకుంటాం. అండ్ లేఅవుట్ అంటే ఏంటి? మన యొక్క స్క్రీన్ లేఅవుట్ ఎలా ఉండాలి? UI మీకు ఇందాక చెప్పాక UI ఫైల్స్ అవి ఈ లేఅవుట్లో ఉంటాయన్నమాట. మన యొక్క యాప్ UIని డిజైన్ చేయడం ఇవన్నీ ఈ లేఅవుట్లో ఉంటాయన్నమాట. అండ్ ఓకే, అండ్ మిప్ మ్యాప్ అని చెప్పేసి ఉందిగా, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మీకు చెప్తా. ఓకే, అండ్ ఈ వాల్యూస్లో కలర్స్ అనేవి ఉన్నాయి చూసారు, ఇవి కలర్స్ అనమాట, మన యొక్క యాప్ యొక్క కలర్స్. సో మీ యొక్క యాప్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఇక్కడ ఈ కలర్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క యాప్ కలర్ అనేది ఎలా ఉండాలి ఏంటి అని అన్ని డిజైన్ అనేది ఈ కలర్స్లో మీరు కలర్స్ ఇవ్వచ్చు అనమాట. మీ యాప్కి పర్టికులర్ కలర్స్ ఇవ్వాలంటే ఓన్లీ పర్టికులర్ కలర్సే మీరు ఇక్కడ ఇస్తారు. ఓకే, అండ్ స్ట్రింగ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ స్ట్రింగ్స్లో ఫస్ట్ యాప్ నేమ్ అని చెప్పేసి ఉంది. అలాగే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏవేవి యూజ్ చేయాలనుకుంటున్నానో అవన్నీ ఇక్కడ నేను ఇచ్చుకుంటాను అనమాట. మనం అక్కడ ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్లో ఏదో ఒక స్ట్రింగ్ ఇచ్చాం, దాన్ని మళ్ళీ యూజ్ చేయాలనుకుంటున్నాం. సో అక్కడ Alt+Enter అని నొక్కితే ఇంపోర్ట్ యాజ్ ఎ స్ట్రింగ్ అని చెప్పేసి స్ట్రింగ్ని కింద ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అవన్నీ మీకు ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ బేసిక్ క్లాస్ మాత్రమే. ఓకే, అండ్ ఇక్కడ థీమ్స్ అని ఉంది చూసారా, థీమ్స్ XML అండ్ థీమ్స్ XML నైట్ అని చెప్పేసి ఉందన్నమాట.
అంటే ఇవంటే ఏం కాదు, థీమ్. ఒక యాప్ అనేది మొబైల్ ఒకటి లైట్ థీమ్గా ఉంటే ఏ కలర్స్ ఉండాలి, అంటే యాప్ యూఐ ఏ మాదిరిగా ఉండాలి, అండ్ నైట్ టైం అదే డార్క్ మోడ్లో యాప్ అనేది ఏ మాదిరిగా ఉండాలి అని చెప్పేసి మనం ఇక్కడ కలర్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, అది మన యొక్క సిస్టమ్ డిఫాల్ట్ థీమ్ అనేది మనం డిసైడ్ చేస్తాం మన యొక్క యాప్కి. ఓకే, నెక్స్ట్ గ్రాడల్ స్క్రిప్ట్స్లో ఇవి చూడండి, ఓపెన్ చేస్తే గ్రాడల్ స్క్రిప్ట్స్ ఒకటి యాప్ లెవెల్ ఉంటుంది, ఇంకోటి మాడ్యూల్, ఇంకోటి ప్రాజెక్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకోటి గ్రాడల్ బిల్డ్ యాప్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఒక మొత్తం మన యొక్క ఎస్డికే వెర్షను, మన యొక్క టార్గెట్ వెర్షను, నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఈ డిపెండెన్సీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట యాప్ లెవెల్లో. చూడండి ఇలా ఇవి అనమాట క్లాస్ ఫర్ డిపెండెన్సీస్. సపోజ్ మనం ఏదైనా కొత్తగా డిపెండెన్సీస్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఈ బిల్డ్ డాట్ గ్రాడల్లోకి వెళ్ళి ఇక్కడ డిపెండెన్సీలో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సేమ్ అలాగే ఫైర్బేస్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు క్లాస్ పాత్ అనేది ఇవ్వాలి, అండ్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏమైనా బయట నుంచి డిపెండెన్సీస్ మనం ఇంపోర్ట్ చేయాలంటే ఈ యాప్ గ్రాడల్లో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం అనమాట, ఇంప్లిమెంటేషన్ చేస్తాం డిపెండెన్సీలో. ఓకే, సో వీటి కోసం మనకి ఇంకా ఫర్దర్గా డిపెండెన్సీస్ మనం ఎలా ఇంపోర్ట్ చేయాలి ఇవన్నీ నీకు ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు చెప్తాను. సో మన యొక్క యాప్ని ఎలా రన్ చేయాలి అది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నా. సో ఫస్ట్ నేను రిసోర్స్ ఫైల్కి వెళ్ళి లేఅవుట్ ఫైల్కి వెళ్ళి అక్కడ బేసిక్ స్టార్టింగ్ ఏమి ఇస్తాడు చూడండి. స్టార్టింగ్ ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఇది నేను క్లోజ్ చేసేస్తున్నా. చూడండి స్టార్టింగ్ హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. నేను ఆ టెక్స్ట్ని మోడిఫై చేస్తున్నా. చూడండి అలా మోడిఫై చేస్తున్నాను. ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, దీన్ని నేను కోడ్ ఎక్యూప్ అని చెప్పేసి ఇస్తున్నా, కోడ్ ఎక్యూప్. ఓకే, నేను దీని యొక్క సైజ్ని నాకు ఈ సైజ్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. అప్పుడు టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ స్టైల్ ఏమని ఇస్తాను అంటే బోల్డ్ ఇస్తాను, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ కలర్ బ్లాక్ ఇస్తున్నా, అండ్ టెక్స్ట్ సైజ్ ఏమొచ్చేసి టెక్స్ట్ సైజ్ నేను 25 dp ఇచ్చా. సో 25 dp అనేది నేను ఇచ్చా. ఓకే, ఇప్పుడు మన యొక్క యాప్ని రన్ చేయాలంటే ఇదిగోండి పైన ఇక్కడ మన యొక్క ఎమ్యులేటర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ అవ్వగానే వాడు ఎమ్యులేటర్ ఇవ్వడు, మనం ఆ పైకి వెళ్ళి కొత్త ఒక ఏవిడి మేనేజర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో నా యొక్క ఎమ్యులేటర్ ఆల్రెడీ నా యొక్క ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉంది కాబట్టి సో నేను ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. సో చూడండి కింద యాప్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్లో ఎక్స్పోర్టెడ్ అని చెప్పేసి నేను ఇచ్చేసుకుంటున్నాను, ఎక్స్పోర్టెడ్. ఓకే, సో ఇప్పుడు నేను యాప్ అనేది రన్ చేస్తున్నాను. చూడండి రన్ అవుతుంది ఆల్రెడీ. చూడండి బిల్లో రన్ అవుతుంది. సో రన్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. సో పేషెన్స్ అనేది ఉండాలి. ఓకే, ఇది రన్ అయ్యాక మన యొక్క ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అందులో మన యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ ఫైల్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా చూడండి. అదే ఇందాక నేను యాక్చువల్లీ ఈ సిస్టంలో ఒక ఎర్రర్ వస్తుంది, ఎక్స్పోర్టెడ్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 12 సంథింగ్. సో నేను అక్కడ ఎక్స్పోర్టెడ్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకున్నా. ఇన్ కేస్ మీకు కూడా అలాంటి ఎర్రర్ ఏమైనా వచ్చిందంటే మేనిఫెస్ట్ ఫైల్లోకి వెళ్ళి యాక్టివిటీ దగ్గర ఎక్స్పోర్టెడ్ ట్రూ అని చెప్పేసి ఇవ్వండి. సో చూడండి ఇది నా యొక్క ఎమ్యులేటర్ అనమాట, ఇదొక నా యొక్క ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్. సో ఇదిగోండి యాప్ అనేది రన్ అవుతుంది. సో ఇది రన్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, సో యాప్ అనేది రన్ అవుతుంది, ఇంకా కాస్త టైం పడుతుంది. సో అందాక వీడియో నేను పాజ్ చేస్తున్నా. ఓకే, ఇది రన్నింగ్కి కాస్త టైం తీసుకుంటుంది, పర్లేదు వెయిట్ చేద్దాం. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూపిస్తా చూడండి. ఓకే, రన్ అయిపోయింది యాప్ అనేది. సో ఇప్పుడు యాప్ రన్ అయిపోయాక ఇప్పుడు మన యొక్క ఎమ్యులేటర్లో అది ఇన్స్టాల్ అవుతుంది. సో
గ్రాడల్ బిల్డ్ ఫినిష్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఇంక ఇప్పుడు పక్కా అవుతుంది అనమాట. ఇందాక సో ఎర్రర్ రావడం వల్ల నాకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అది చిన్న ఎర్రర్ వచ్చింది. సో మీకోసం మళ్ళీ ఇదిగోండి డీటెయిల్గా రన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. వీడియో కాస్త లెంతీ అవుతుంది కాబట్టి పర్లేదు. బట్ మీకు ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాల్ అని కింద చూపిస్తుంది చూసారా, నాకు ఎమ్యులేటర్లో యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్గా లాంచ్ యాక్టివిటీ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఇదిగో నా యొక్క యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో చూసారా, మనం ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ మెయిన్లో కోడ్ ఎక్విప్ అని చెప్పేసి ఇచ్చాం. సో అది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా ఒక యాప్ అనేది రన్ చేయాలన్నమాట. సో ఇదిగోండి యాప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యాప్ అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదన్నమాట. సో కనిపిస్తుందిగా ఫస్ట్ యాప్ అని. సో ఇదే మాదిరిగా మనం యాప్ అనేది ఎలా రన్ చేయాలో చూసాం కదా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఒక బేసిక్ యాప్ ఎలా చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలి, యాప్ వేరే మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ ఎలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఇవన్నీ మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ మాత్రం మీరు నోటిఫికేషన్ మాత్రం పక్కాగా యాక్టివేట్ చేసుకోవాలి. సో వాల్యుబుల్ కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వరు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే.